సరే పవన్ కళ్యాణ్ మీద మీ అభిప్రాయం ఏంటి? పవన్ కళ్యాణ్ ఏముందండి, ఆయన కూడా ఏముంది కానీ అది ఎలాగ వచ్చేసాడు అంతే. 2 సంవత్సరాలు అయిందండి డిప్యూటీ సీఎంగా. ఆయన పనితీరు ఎలా ఉంది రాష్ట్రంలో? ఏం చేశాడు? ఆ, ఏం చేయలే. ఓకే. 5 శాఖల మంత్రి కూడా ఆయనే. సో వాటిని ఎలా డెవలప్మెంట్ చేస్తున్నారు అంటారు? ఏం డెవలప్మెంట్ ఏముందండి, ఏమీ లేదు, మాటలే కానీ పనులు లేవు. ఓకే, అంతే అంటారు. అంతేగా. మరి ఈసారి జగన్ రానివ్వను, సీఎం అవ్వనివ్వను అంటున్నారు పవన్ కళ్యాణ్. ఆయన చేతిలో ఉందండి ఏమన్నా, ప్రతిపక్ష హోదా కూడా నిన్నకుండా చేస్తారు. ప్రజల్లో ఉంది కానీ ఈయన చేతిలో ఏమి లేదు. మరి మనం చూసుకుంటే ఆయనకి హెల్త్ ఇష్యూ అయితే దాని మీద కూడా వైసీపీ నాయకులు రకరకాల కామెంట్ చేస్తున్నారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అభిప్రాయం ఏముందండి, ఈయన జగనే ఉంటాడు గ్యారంటీకి ఈసారి. జగనే వస్తారు. సరే ఓవరాల్గా ఒకవేళ సింగిల్గా వెళ్తే పవన్ కళ్యాణ్ గారు సీఎం అవకాశం ఉందంటారా? లేదు 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 లేదు. ఓకే. ఏదో వచ్చాడు కానీ అదృష్టం కొద్దీ ఏమీ లేదు అక్కడ. ఈసారి జనసేన పార్టీ తెలంగాణ కూడా పోటీ చేస్తారు. అక్కడేవారు ప్రభావం ఉంటుంది లేదండి. సరే బాబాయ్, ఓవరాల్గా పవన్ కళ్యాణ్ మీద మీ అభిప్రాయం అంటే ఒక్క మాటలో? మా ఊరే పవన్ కళ్యాణ్ది, మా ఊర్లో అయినా కానీ మా ఊడి మాట నేను అనగా మనం చేసి పనులు బట్టి మాట్లాడాలి ఎవరన్నా. రాజకీయంగా మెరుగుపడ్డారా? మాది మొగల్తూరే, ఆయనది మొగల్తూరే. నేను ఇక్కడ ఉన్నానండి, పైడి వీధిలో ఉంటాను, ఇస్త్రీ చేస్తానండి. సరే బాబాయ్, ప్రజా సమస్య మీద నిలబడుతున్నారా? మరి నిలబడతామండి. ఏం చేస్తారు, చెయ్యాలిగా, ఎవరో ఒకరు నిలబడాలి. అదే నేను అడుగుతున్నా, చేస్తారా చేయట్లేదా? పట్టుదలగా చేసి మరి జగన్ వస్తాడు గ్యారంటీగా.